గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధిక డిఎస్సి క్లాసెస్. చూడండి, ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చేశాను, విద్యా దృక్పథాల మీద వీడియో చేశాను కదా. మళ్ళీ ఇప్పుడు వెంటనే, ఎందుకంటే టైం ప్రతిరోజు మనకి నోటిఫికేషన్ వస్తుంది, వచ్చేస్తుంది ఇలా చెప్పి ఒక్కసారి అయితే మీకు ప్రతిరోజు చెప్తానే ఉన్నాను. చాలామంది చెప్తానే ఉన్నారు కదా. నోటిఫికేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో అయితే వస్తుంది. సో వన్ వీడియో చేయటం అంటే చదివే వాళ్ళకి, అంటే ముఖ్యంగా నా వీడియోస్ చూసే వాళ్ళకి కొంచెం ఇంకా చేయండి, రోజుకి 2 చేయండి అంటున్నారు. వాళ్ళు కూడా లాస్ అవ్వకూడదు. సో ఈరోజు అయితే ఇంపార్టెంట్ టాపిక్ నుంచి తీసుకొస్తున్నాను. హిస్టరీ ఉంది కదా, 8th క్లాస్ హిస్టరీ. చూడండి, ఆల్రెడీ చదివేసి ఉంటే నేను మనగతాల్లో ఫస్ట్ లెసన్ టచ్ చేశాను. చూడండి, మొన్న ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చూడండి, ఆల్రెడీ కొంత పార్ట్ చేశాను కదా. ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, రాజ్య సంక్రమణ సిద్ధాంతం. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎలా సామ్రాజ్య స్థాపన చేశారు, ఎవరెవరు పరిపాలించారు, అంటే పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి పోర్చుగీస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, వీళ్ళందరూ మన దేశాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించి ఎవరెవరు పరిపాలించారు, దానిలో వచ్చి ముఖ్యంగా చూడండి రాజ్య సంక్రమణ సిద్ధాంతం. డల్హౌసీ మనకేంటంటే డల్హౌసీ గురించి కొంత తెలుసు, కానీ ఎప్పుడు ప్రతిసారి మనకి ఇక్కడి నుంచి బిట్ వస్తుంది. సో ఏంటంటే దీనికి రిలేటెడ్ టాపిక్ ఏంటంటే చూడండి, ఇంటర్మీడియట్, ఇది ఫస్ట్ ఇయర్ బుక్ కదా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్లో చూడండి, అకాడమీ బుక్ ఇది లాస్ట్కి వచ్చి ఈ టాపిక్ అనమాట. వలస పాలనలో భారతదేశం ఎలా ఉంది. ఇక్కడ డల్హౌసీ గురించి కొన్ని బిట్స్ ఇచ్చాడు. అంటే మనకి ఇక్కడ ఉన్న బిట్స్కి మనం రిలేటెడ్గా ఇక్కడున్న బిట్స్కి మనం ఇవి చదువుకోవాలి. ఎందుకు ఇదంతా వదిలేసి ఇది తీసుకున్నాను ఈరోజు అంటే, దీని నుంచి డల్హౌసీ మీద నుంచి మనకి జీకే పరంగా కానీ బిట్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి. సో నేను ఈరోజు ఈ చిన్న టాపిక్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఒక్కసారి చూడండి. డల్హౌసీ ఇతని పరిపాలనా కాలం వచ్చి 1848 నుంచి 1856 వరకు. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ చదివేసి ఉంటారు. నేను కొన్ని బిట్స్, అంటే ఇంకా కొన్ని బిట్స్ గ్యాదర్ చేసి రాశాను అన్నమాట, ఒక 10 బిట్స్. అవి ఆల్రెడీ ప్రీవియస్గా వచ్చిన బిట్స్. ఓకేనా. ఇతను ప్రవేశపెట్టిన విధానాన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఈ డేట్స్ ఇంపార్టెంట్ చూడండి. అసలు ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఏ భారతీయ పాలకుడైనా మగ వారసులు లేకుండా చనిపోతే, అంటే వారసులు లేకుండా చనిపోతే ఆ రాజ్యాన్ని కోల్పోతారనమాట. ఆ రాజ్యాన్ని ఏంటి, ఈ కంపెనీ భూభాగంలో కలిపేసుకుంటారు. ఓకే. సతారానేమో 1848లో కలుపుకున్నారు. సబల్పూర్ 1850, ఉదయ్పూర్ 1852. డేట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. నాగ్పూర్ 1853, ఝాన్సీ 1854. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ సిద్ధాంతాన్ని అనుసరించి కలిపివేయబడ్డాయి అన్నమాట. ఓకే. చివరికి 1856లో కంపెనీ అవధ్ను కూడా స్వాధీనం చేసుకుంది. అవధ్ను స్వాధీనం చేసుకోవడం వారి బాధ్యతాయుతమైన విధిగా వీరు చెప్పుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే ప్రజల్లో గొప్ప తిరుగుబాటు వచ్చిందనమాట. ఆ తిరుగుబాటే 1857 తిరుగుబాటు. ఇక్కడ ఈ డల్హౌసీ గురించి ఈ టాపిక్ మాత్రం ఇవే ఇచ్చారు. సో మనం ఇంటర్మీడియట్లో ఏముంది, టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఏమీ కంగారు పడకండి. చూడండి, టెక్స్ట్ బుక్లో కొంచెం హైలైట్ చేశాను. పీడిఎఫ్లో టైం నాకు అంత ఉండదు మీకు, అందుకనే దూరంగా లాంగ్ షాట్ తీసుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. ఓకే. డేట్స్ చక్కగా ఇక్కడ కూడా ఏం మారలేదు, ఇయర్స్ మారలేదు. సో దత్త స్వీకరణ విధానాన్ని రద్దు చేసి ఆ సంస్థానాలను ఆక్రమించడమే దీని లక్ష్యం. ఇదేం లక్ష్యం అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం యొక్క లక్ష్యం. ఇక్కడ 36 ఇయర్స్ అని ఎందుకు పెట్టారంటే, అతను గవర్నర్ జనరల్గా పరిపాలించడానికి వచ్చినప్పుడు అతని వయసు 36 సంవత్సరాలు మాత్రమే. అంటే కొన్ని అక్కడక్కడ గ్యాదర్ చేసి నేను రాసుకున్నాను అనమాట. ఓకే. చూడండి, ఇతను భారతదేశంలో స్వదేశీ సంస్థానాలను 3 రకాలుగా వర్గీకరించాడు. బ్రిటిష్ సార్వభౌమత్వం అంగీకరించగా స్వతంత్రంగా వ్యవహరించిన రాజ్యాలకు దత్తత హక్కును కలిగి ఉండేది. బ్రిటిష్ సామ్రాజ్య సార్వభౌమత్వాన్ని అంగీకరించిన రాజ్యాలు దత్త స్వీకరణ అధికారం ఉన్నప్పటికీ ముందుగా గవర్నమెంట్ యొక్క అనుమతి పొందాలన్నమాట. అంటే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క అనుమతిని పొందాలి. ఇలా సంస్థానాధిపతి వారసుడు లేకుండా మరణించినట్లయితే
ఎలాంటి కారణం లేకుండా రాజ్యాలను ఆక్రమించే అధికారం బ్రిటిష్ సామ్రాజ్యానికి కల్పించబడింది. అంటే వారసుడు మగ సంతానం లేకపోతే ఆ రాజ్యాలను ఆక్రమించే అధికారం బ్రిటిష్ వాళ్ళకు ఉందని చెప్పారనమాట. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం. సంక్రమణం అంటే కలిపేసుకుంటాం తన రాజ్యంలో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్రీస్తు శకం 1848 ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉంది 8th క్లాస్లో. సో ఓకేనా. ఇక్కడ 1850 సంవత్సరంలో చగల్ అన్నారు కదా, ఇక్కడ చగల్ 1850లో భగత్ అని కూడా ఉంటుంది. భగత్ అని కూడా ఉంది, ఒక్కసారి గమనించండి. ఈ చగల్ భగత్ అని కొన్ని చోట్ల ఉంది. ఇక్కడేమో మనకి చగల్ అని ఇచ్చాడు కాబట్టి ఒకవేళ చగల్ అన్న భగత్ అన్న ఒకటే అవుతుంది. 1852లో ఉదయ్పూర్, ఓకే తెలిసిందే. ఇంకా ఝాన్సీని వచ్చి 1853లో ఝాన్సీ పాలకుడు గంగాధరరావు మరణిస్తే దత్తత తీసుకున్న కుమారుని గుర్తించగా డల్హౌసీ ఝాన్సీ ప్రాంతానికి కూడా ఆక్రమించాడు. ఇది ఇక్కడ డల్హౌసీ గురించి ఇంత మాత్రమే ఉన్నాయి ఈ బిట్స్. ఓకేనా. నేను రెడీ చేసిన బిట్స్ చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ చాలా బిట్స్ వచ్చినాయి. అందుకనే మీకు ఇది చూపిద్దామనే మెయిన్గా ఈ టాపిక్ చేద్దామని తీసుకొచ్చాను. చూడండి, డల్హౌసీ పరిపాలనా సంస్కరణలు మీరు చెక్ చేసుకుంటే ప్రీవియస్ పేపర్స్లో ఈ బిట్స్ అయితే ఉంటాయి. చూడండి ఒకసారి. ఇండియాలో తొలిసారి రైలు మార్గాన్ని నిర్మించి తంతి తపాలా సౌకర్యాలు ఏర్పాటు చేసిన విశిష్టత డల్హౌసీదే. జస్ట్ ఇప్పుడిప్పుడే నేను రాశాను, స్పీడ్గా రాశాను, అర్థమవుతుంది అనుకుంటున్నాను. తొలిసారి రైలు మార్గాన్ని నిర్మించి తంతి తపాలా సౌకర్యాలు ఏర్పాటు చేసిన విశిష్టత డల్హౌసీది. పరిపాలనా సంస్కరణలో వస్తుంది అన్నమాట ఇది. ఓకే. 1843లో రైలు మార్గాల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది ఇతనే. ఆ ప్రతిపాదనలని అమల్లో 1853లో డల్హౌసీ బొంబాయి థానాకు మొదటి రైలు మార్గాలు నిర్మించడంలో వాస్తవ రూపం దాల్చింది. ఇతని యొక్క ప్రతిపాదనలను అమలుపరిచి బొంబాయి నుంచి థానాకి ఓకే వాస్తవ రూపం దాల్చిందనమాట. నెక్స్ట్ 1853లో దేశంలో తంతిని ఏర్పాటు లేకపోతే ప్రవేశపెట్టింది ఎవరు అంటే డల్హౌసీ. 1853 గుర్తుపెట్టుకోండి. అతని పరిపాలనా కాలం మీకు గుర్తుంటే 1848 టు 1856 ఈ ఇయర్ గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. నెక్స్ట్ 4000 మైళ్ళు తంతి సాధనం నిర్మించాడు. 736 తపాలా కార్యాలయాలు అంటే పోస్ట్ ఆఫీసులు తెరిపించాడు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటును ఏర్పరిచి 2000 మైళ్ళ రహదారులను నిర్మించాడు. ఇది కూడా ఎగ్జామ్లో వచ్చింది. కోల్కతా నుంచి పంజాబ్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్ని పునర్నిర్మించాడు. ఈ రెండిట్లో ఒకటి వచ్చింది, ఇది ఎగ్జామ్లో వచ్చిన బిట్ అనుకుంటా. వ్యవసాయ కాలువల్లో గంగా కాలువ నిర్మాణం చేసింది ఎవరంటే డల్హౌసీ. నెక్స్ట్ బొంబాయి, కలకత్తా, కరాచీలో ఓడరేవులను విస్తృతపరిచి లైట్ హౌస్ను నిర్మించాడు. చూసారా ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, చూసేసి వదిలిపెట్టకండి. లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. ఇంకా టాపిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి రిలేటెడ్ టాపిక్స్ ఆ బిట్స్ అన్నీ కూడా మీకు అందిస్తున్నాను. చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.